మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. ఇదేం ప్రింట్ ఏం కాదు, చూడొచ్చు వెనకాల మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇవేం ఓడవేండి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడరీ. చాలా మంచి ఆర్టికల్స్ మన దగ్గరకు వచ్చేసాయండి. మీరు కూడా ఈ బాక్సీ ఫిట్ షర్ట్ అనే పేరు ఎక్కడా వినలేదు, మళ్ళీ చెప్తున్నాం. బాక్సీ ఫిట్ షర్ట్ అనేది 2 నెలల తర్వాత మార్కెట్లోకి వస్తుంది. అదే షర్ట్ మేము 2 నెలల ముందు నుంచే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మా ఫ్యాక్టరీస్లోని మేము తెచ్చినాం అనమాట. చూడండి ఎంత సింపుల్ గా, సూపర్ గా, సూపర్గా ఉన్న ఆర్టికల్. ట్రెండింగ్ ఆర్టికల్స్ ఏవైతే మార్కెట్లో 2 నెలల తర్వాత నడుస్తాయి, అదే ఆర్టికల్స్ అజ్మీరా ఫ్యాషన్లో 2 నెలల ముందు నుంచే మీకు దొరికేస్తాయి. అందుకే చెప్తూ ఉంటాను, ఒక్కసారి మాతో కలిసి బిజినెస్ చేస్తే మీకు ట్రెండింగ్ ఆర్టికల్స్ ఎలాగో దొరుకుతాయి. దాంతోపాటు రేట్ నేను ఇచ్చిన రేట్లోని, నేను ఇచ్చిన క్వాలిటీలోని మొత్తం ఇండియాలోనే ఎక్కడా మీకు దొరకదు. మీరు ఒకసారి ట్రై చేయండి, వెళ్ళి మీకే అర్థమవుతుంది. ఆర్ఎఫ్డి షర్ట్ మీరు చూడొచ్చండి. ఆర్ఎఫ్డి షర్ట్ అంటే మీకు ఎలాగో తెలిసిందే. మీరు ఒకసారి మీ కౌంటర్లోని కస్టమర్కి ఇలా చూపించిన వెంటనే ఆయన ఒకే మాట అంటాడు, అన్న ప్యాక్ చేయి. మీరు మంచి రేట్స్లోనే ఆయనకి ఇచ్చారంటే ఆయన ఇంకా చూడడం, ఒకటి దగ్గర 2-3 పట్టుకెళ్తాడు. ఒకసారి దీని కలర్ కాంబినేషన్ చూడండి. షర్ట్ క్వాలిటీ మీకు తెలుసుకోవాలనుకుంటే స్టిచ్చెస్ చూడండి. 1 ఇంచులోని ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి? ఒక 10-12 స్టిచ్చెస్ ఉన్నాయి. మీరు షర్ట్ చీప్ క్వాలిటీ అయ్యి ఉంటే 10-12 దగ్గర మీకు 4-5 స్టిచ్చెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఊడిపోతాయి, షర్ట్ లాంగ్ లాస్టింగ్ ఉండదు. మెన్స్ వేర్లో హై డిమాండ్ ఆర్టికల్ ఏంటి అంటే అవి షర్ట్సేనండి. షర్ట్స్ అనేవి మెన్స్ వేర్లో హై డిమాండెడ్ ఆర్టికల్స్. ఎందుకు? వాల్ వార్డ్రోబ్లోని షర్ట్స్ కోసం మాట్లాడితే ప్లెయిన్ షర్ట్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర ప్లెయిన్ షర్ట్ ఉంటుంది, పార్టీ వేర్ ఉంటుంది, చెక్స్లో ఉంటాయి, ఇంకా మన డెనిమ్లో ఉంటాయి. ప్రతి ఒక్క షర్ట్ 10-12 షర్ట్స్ వారి దగ్గర ఉంటాయండి. ప్రతి ఒక్క వాడి దగ్గర ఉంటుంది. చెప్తున్నాను కదండి, మాదనేది ఒక టీం ఉంది, పెద్ద ఒక టీం ఉంది. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే చేస్తూ ఉంటారు. 2 నెలలు ఇప్పుడు మార్చి ఉందంటే మన మేలో ఏదైతే నడుస్తుందో, ట్రెండింగ్లోకి వస్తుందో మార్కెట్లోని, మన మెన్స్ వేర్లో అయినా చీరల్లో అయినా దేనికైనా మంది వేరు సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏవైతే నడుస్తాయో మేలోని అవే ఆర్టికల్స్ మేము మార్చ్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మేము ప్రాపర్గా ముందే మేము తీసుకొస్తాం. ఇక్కడి నుంచి మీ తెలంగాణ ఆంధ్రాలో ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడి నుంచి మా దగ్గర నుంచి పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు. ఇదే షర్ట్ మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 500 అనుకోండి, వాళ్ళు 700కి మీకు ఇస్తారు. మీరు మీ కస్టమర్కి ఎంతకు అమ్ముతారు? 900, 850, 900కి అమ్ముతారు. దానికంట మీరు డైరెక్ట్గా మాతో వచ్చేయండి, మా దగ్గర పట్టుకొని 500 పట్టుకెళ్ళి మీరే 700కి అమ్మియండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు. నేను ఒక మాట చెప్పనా మీకు, మన దగ్గర ఇలాంటి మెన్స్ వేర్ షర్ట్స్ ఉంటాయి కదండి, ఫార్మల్ షర్ట్స్ అయినా క్యాజువల్ అయినా ఏదైనా సరే, మన బ్రిటిష్ పరిపాలన ముందు మనకి ఎప్పుడే ఫ్రీడమ్ వచ్చిందో దాని ముందు ఈ షర్ట్స్ అనేవి ఎవరు వేసుకునేవారే కాదు. దీని డిమాండ్ అనేది ఉండేదే కాదు. ఎందుకు? షర్ట్స్ అనేవి మెయిన్లీ యూరోప్ వాళ్ళు వేసుకునేవారు. మొదట యూరోప్లోనే ఇంట్రడ్యూస్ అయింది, దాని తర్వాతే ప్రతి దగ్గరికి వెళ్ళింది, ప్రతి వాళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారు. ప్రతి దగ్గర ఇప్పుడు డిమాండ్లో హై డిమాండ్ ఆర్టికల్, మెన్స్ వేర్లో హై డిమాండ్ ఆర్టికల్ ఏంటి అంటే అవి షర్ట్సేనండి. షర్ట్స్ అనేవి మెన్స్ వేర్లో హై డిమాండెడ్ ఆర్టికల్స్. ఎందుకు? వాల్ వార్డ్రోబ్లోని షర్ట్స్ కోసం మాట్లాడితే ప్లెయిన్ షర్ట్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర ప్లెయిన్ షర్ట్ ఉంటుంది, పార్టీ వేర్ ఉంటుంది, చెక్స్లో ఉంటాయి, ఇంకా మన డెనిమ్లో ఉంటాయి. ప్రతి ఒక్క షర్ట్ 10-12 షర్ట్స్ వారి దగ్గర ఉంటాయండి. ప్రతి ఒక్క వాడి దగ్గర ఉంటుంది. ఎంత చిన్న పేదవాడైనా సరే అతని దగ్గర ఉంటాయి. ఎందుకు? హై డిమాండెడ్ ఆర్టికల్స్ కాబట్టి ఆయన ఉంచుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా సరే షర్ట్ అనేది వేసినాడంటే ఆ షర్ట్ మీద ఒక ప్యాంట్ వేసాడంటే ఎక్కడికైనా ఆయన వెళ్ళవచ్చు. కాబట్టి డిమాండ్ ఉన్న ఆర్టికల్స్ మెన్స్ వేర్ షర్ట్స్ అన్నమాట. షర్ట్స్ అనేవి మెయిన్ యూరోప్లోనే ఇంట్రడ్యూస్ అయింది, మెల్లమెల్లగానే ఇండియాకి కన్వర్ట్ అయ్యి, ఇండియాకి ఎప్పుడు వచ్చింది? మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ షర్ట్స్ అనేవి యూరోప్ నుంచి మెల్లమెల్లగానే అవి ఎక్స్పాండ్ అయ్యి ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చిందనమాట. మన ఇండియాకి మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, షర్ట్స్ అనేవి బాగా డిమాండ్ ఉందండి. 2026లోని మీకు ఆర్టికల్, టాప్ మోస్ట్ ఆర్టికల్, డిమాండ్ ఉన్న ఆర్టికల్ ఏంటంటే షర్ట్స్ అనమాట. షర్ట్స్ బిజినెస్ ఎలా చేయాలి, షర్ట్స్ అనేవి ఎక్కువగా నడుస్తాయి ఎక్కడ, ఏ కలర్ కాంబినేషన్ పెట్టుకుంటే అన్న మా దుకాణం అనేది షర్ట్స్ మేము సేల్ చేయగలం, ఫుట్ఫాల్ అనేది ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మళ్ళీ చెప్తాను. నాది వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్క కలెక్షన్ చూపించి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కలెక్షన్కి వచ్చేస్తే, ఫస్ట్ కలెక్షన్ బ్లాక్ కలర్లో ఎంత బాగుందంటే, దీంతో మీకు కాంట్రాస్ట్లోని మీకు వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండి. అన్న జూమ్ చేయన్నా కొద్దిగా, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. ఇదేం ప్రింట్ ఏం కాదు, చూడొచ్చు వెనకాల మీకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇవేం ఓడవేండి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఎంబ్రాయిడరీ. చాలా మంచి ఆర్టికల్స్ మన దగ్గరకు వచ్చేసాయండి. ఇది ఒక ఆర్టికల్ మీరు చూడొచ్చు, ప్రింటెడ్లోని బాక్సీ ఫిట్ షర్ట్. ఈ రోజుల్లోని మార్కెట్లోని బాక్సీ ఫిట్ అనే పేరు ఎవరు వినలేదు ఇప్పటివరకు. మీరు కూడా ఈ బాక్సీ ఫిట్ షర్ట్ అనే పేరు ఎక్కడా వినలేదు, మళ్ళీ చెప్తున్నాం. బాక్సీ ఫిట్ షర్ట్ అనేది 2 నెలల తర్వాత మార్కెట్లోకి వస్తుంది. అదే షర్ట్ మేము
2 నెలల ముందు నుంచే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మా ఫ్యాక్టరీస్లోని మేము తెచ్చినాం అనమాట. చూడండి ఎంత సింపుల్గా సూపర్గా సూపర్గా ఉన్న ఆర్టికల్. కలెక్షన్కి వచ్చేస్తే ఇంక ఫ్యాబ్రిక్ అయితే ఇంక సూపర్ అండి. మీకు ఫ్యాబ్రిక్ కనపడుతుంది, మొత్తం టెక్స్చర్స్ లినెన్లోని షర్ట్ అనమాట అన్న. మొత్తం టెక్స్చర్ ఒకసారి చూపించాను, యాక్సెసరీస్ చూపించు ఒకసారి, బటన్స్ చూడవచ్చు, అదే కాంబినేషన్లో మీకు బటన్స్ కూడా ఇచ్చారు. మొత్తం లినెన్ ఫ్యాబ్రిక్లోని ఇక్కడ మీకు పాకెట్ వస్తుంది. ఇలాంటి ఆర్టికల్స్ ట్రెండింగ్ ఆర్టికల్స్ ఏవైతే మార్కెట్లో 2 నెలల తర్వాత నడుస్తాయి అదే ఆర్టికల్స్ అజ్మీరా ఫ్యాషన్లో 2 నెలల ముందు నుంచే మీకు దొరికేస్తాయి. అందుకే చెప్తూ ఉంటాను, ఒక్కసారి మాతో కలిసి బిజినెస్ చేస్తే మీకు ట్రెండింగ్ ఆర్టికల్స్ ఎలాగో దొరుకుతాయి. దాంతోపాటు రేట్ నేను ఇచ్చిన రేట్లోని నేను ఇచ్చిన క్వాలిటీలోని మొత్తం ఇండియాలోనే ఎక్కడా మీకు దొరకదు. మీరు ఒకసారి ట్రై చేయండి, వెళ్ళి మీకే అర్థమవుతుంది. ఇంకొక ఆర్టికల్ చూడండి, వెఫల్ ఫ్యాబ్రిక్. అందులో మీకు లినెన్ ఇస్తే ఇందులో నేను మీకు వెఫల్ ఇచ్చాను. వెఫల్ ఫ్యాబ్రిక్లోని చిన్న చిన్న టెక్స్చర్స్లోని ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ కూడా ఉంది. ఎంబ్రాయిడరీ ప్యాటర్న్లోనే ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్ అన్నమాట. ఈ ఆర్టికల్ కూడా చూడొచ్చు. ఈ ఆర్టికల్ ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందంటే, కలర్ కాంబినేషన్ కూడా సూపర్. ఇక్కడ కూడా మీకు 2 సైడ్స్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు, వెనకాల కూడా మీకు ఫుల్ బ్యాక్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేస్తుంది షర్ట్. చెప్తున్నాను కదండి, మాదనేది ఒక టీం ఉంది, పెద్ద ఒక టీం ఉంది. వాళ్ళు కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే చేస్తూ ఉంటారు. 2 నెలలు ఇప్పుడు మార్చి ఉందంటే మనం మేలో ఏదైతే నడుస్తుందో ట్రెండింగ్లోకి వస్తుందో మార్కెట్లోని, మన మెన్స్ వేర్లో అయినా చీరల్లో అయినా దేనికైనా మంది వేరు వేరు సెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏవైతే నడుస్తాయో మేలోని అవే ఆర్టికల్స్ మేము మార్చిలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మేము ప్రాపర్గా ముందే మేము తీసుకొస్తాం. ఇక్కడి నుంచి మీ తెలంగాణ ఆంధ్రాలో ఎవరైతే హోల్సేలర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి పట్టుకెళ్ళి వాళ్ళ మార్జిన్ పెట్టుకుంటారు. ఇదే షర్ట్ మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 500 అనుకోండి, వాళ్ళు 700కి మీకు ఇస్తారు. మీరు మీ కస్టమర్కి ఎంతకు అమ్ముతారు? 900, 850, 900కి అమ్ముతారు. దానికంట మీరు డైరెక్ట్గా మాతో వచ్చేయండి, మా దగ్గర పట్టుకొని 500 పట్టుకెళ్ళి మీరే 700కి అమ్మియండి. 700కి ఈజీగా పోతాయండి. ఎందుకంటే ఇవే ఆర్టికల్స్ మీరు ఆన్లైన్లోకి వెళ్ళారంటే పెద్ద పెద్ద వెబ్సైట్స్లోని 1000 రూపాయలు 1200 వరకు దొరుకుతున్నాయి. మీరు ఎందుకు అక్కడెక్కడ తీసుకొని మీరు కూడా పొరపాటుగా ఫ్రాడ్ అవుతూ ఉంటారు. ఇక్కడికి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్తోని తయారుదారుల రేట్లలో మీరు పట్టుకెళ్ళారంటే మీ బిజినెస్ అనేది ఇంకెవరు ఆపలేరు. మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేరు. ఇంకొక ఆర్టికల్ చూడండి, చెక్స్. మెన్ షర్ట్లోని ఎవర్ గ్రీన్ ఆర్టికల్ అనేది చెక్ షర్ట్ అనమాట. చెక్ షర్ట్ అనేది ప్రతి ఒక్క అబ్బాయి వార్డ్రోబ్లోని ఉండే ఉంటుంది. ప్రతి ఒక్క అబ్బాయికి ఫేవరెట్ కలెక్షన్ అనేది చెక్ షర్ట్. ఇందులో కూడా ఒకసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. 3 కలర్స్లోని ఎంత బాగా ఇచ్చారో. రష్ కలర్ అనమాట, సూపర్గా ఉంటుంది ఆర్టికల్ ఇది కూడాను. ఆర్ఎఫ్డి షర్ట్ మీరు చూడొచ్చండి. ఆర్ఎఫ్డి షర్ట్ అంటే మీకు ఎలాగో తెలిసిందే. మీరు ఒకసారి మీ కౌంటర్లోని కస్టమర్కి ఇలా చూపించిన వెంటనే ఆయన ఒకే మాట అంటాడు, అన్న ప్యాక్ చేయి. మీరు మంచి రేట్స్లోనే ఆయనకి ఇచ్చారంటే ఆయనకి చూడడం ఒకటి దగ్గర 2-3 పట్టుకెళ్తాడు. ఒకసారి దీని కలర్ కాంబినేషన్ చూడండి, క్రీమ్ కలర్లోని మీకు గ్రీన్ కలర్ ప్యాటర్న్లోని అన్న జూమ్ చేసి మొత్తం చూపించు. కాంట్రాస్ట్లోని మీకు కాలర్ కూడా ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో అన్న. మెయిన్ అన్న షర్ట్లోని ఎప్పుడైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకోండి, షర్ట్ క్వాలిటీ మీకు తెలుసుకోవాలనుకుంటే స్టిచ్చెస్ చూడండి. 1 ఇంచులోని ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి? ఒక 10-12 స్టిచ్చెస్ ఉన్నాయి. మీరు షర్ట్ చీప్ క్వాలిటీ అయ్యి ఉంటే 10-12 దగ్గర మీకు 4-5 స్టిచ్చెస్ ఉంటాయి. అవి ఏంటంటే ఊడిపోతాయి, షర్ట్ లాంగ్ లాస్టింగ్ ఉండదు. మా దగ్గర అలాంటివి ఏమి ఉండదు. ప్రతి దాంట్లో స్టిచ్చెస్ చూస్తే లినెన్ ఫ్యాబ్రిక్లోని హాఫ్ హ్యాండ్స్ ఆర్టికల్. ఒకసారి ఈ ఆర్టికల్ చూద్దాం. స్టిచ్చెస్ చూడండి, ఇక్కడ కూడా మీ స్టిచ్చెస్ చూస్తే అన్న జూమ్ చేయను ఒకసారి. స్టిచ్చెస్ చూడండి, ఇక్కడ కూడా మీ 1 ఇంచుకి 10-12 స్టిచ్చెస్ ఉన్నాయి. మీరు చూస్తే అలాగాను మీకు అర్థమవుతుంది. అందుకే మేము చెప్తున్నాం, మేము షర్ట్ స్టిచ్చింగ్ నుంచి దీని క్వాలిటీ చెకింగ్ వరకు లాస్ట్లో మాది ఒక టీం ఉంది, అది కూడా చెక్ చేస్తుంది. ఫ్యాబ్రిక్ ఎలాగైతే మన దగ్గర తయారైందో ఫ్యాబ్రిక్ చెక్ చేస్తుంది. ఆయన అక్కడ పాస్ చేస్తేనే ఇక్కడ వరకు వస్తుంది. మా కౌంటర్కి వచ్చి మేము మీకు శాంపిల్స్ చూపించగలం. అక్కడ ఆయన ఫెయిల్ చేస్తే మొత్తం అన్ని కలెక్షన్ మొత్తం వేస్ట్ అవుతుంది. మళ్ళీ అవన్నీ రీవాష్ చేయించి రీబిల్డ్ చేయించి మళ్ళీ అవి రీస్టిచ్ చేయించి చాలా ఉంటాయి అవన్నీ ఆర్టికల్. అన్నీ నేను ఒక వీడియోలో నేను మీకు చెప్పలేను. ఒకసారి నేను ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా మీకోసం వీడియో తీసుకొస్తాను. చూడండి ఇంకొక ఆర్టికల్. ఈ రోజుల్లో డిమాండ్ ఉన్న ఆర్టికల్ ఏంటంటే డైమండ్ ప్యాటర్న్ షర్ట్స్. ప్రతి కాల్లో మా ఆన్లైన్లో ఉన్నారు, మా ఆన్లైన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆయనకు ఒకే కాల్ చేస్తున్నారు, ఒకే మాట అన్న డైమండ్ ప్రింటర్లో షర్ట్స్ ఉంటాయని చూపించండి. మెన్స్లో చూడండి, డైమండ్లోని ఆర్టికల్స్ ఎంత బాగున్నాయి. మొత్తం ప్యాచ్ వర్క్ ఇది మీరు వాషింగ్ మిషన్లో వాష్ చేయండి, చేత్తో వాష్ చేయండి, ఎక్కడ వాష్ చేసినా పోదనమాట. అలాంటి ఆర్టికల్. బటన్స్ కొట్టచ్చు, బటన్స్ కూడా మొత్తం క్వాలిటీ ఉన్న బటన్స్ మీకు ఏమి కాకపోయినా ఒక 10 రూపాయలు ఒక బటన్ ఉంటుంది. అలాంటి ఆర్టికల్స్ మేము పెట్టామన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇదే షర్టు ఇలాంటి డైమండ్ ఆర్టికల్స్ ఆన్లైన్లోకి వెళ్తే 1200, 1300 ఆ రేట్లకు అమ్ముతున్నారు. మీరు ఈజీగా మా దగ్గరికి రేటు చెప్తే 555 రూపాయలకి నేను ఈ షర్ట్ ఇస్తానండి. మీకు 555 పట్టుకెళ్ళి 1200, 1300కి అమ్మాల్సిన అవసరమే లేదు.
800కి అమ్మినా సరే 250 రూపీస్ ప్రాఫిట్ ఇన్నఫ్ అండి. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఈ రోజులో రీటైల్ బిజినెస్ మీరు చేయాలనుకుంటే మార్జిన్ అనేది తక్కువ పెట్టుకోండి. మీరు అనుకోని ఒక 100 రూపాయల షర్ట్ మీరు ఒక 500కి అమ్ముతానంటే అవ్వదండి. ఈ రోజులో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. 100 రూపాయల షర్ట్ ఏవి కాబట్టి 150, 180 దొరికితే ఇన్నఫ్, మోర్ దెన్ ఇన్నఫ్. 180 మట్లో మోర్ దెన్ ఇన్నఫ్ అయిపోయింది. 180 అంటే మోర్ దెన్ ఇన్నఫ్. అందుకే చెప్తూ ఉంటాను. చూడండి ఇంకొక ఆర్టికల్ ప్రింటెడ్లోని. వీడియోని మనం పెద్ద చేయలేం, నేను గబగబా కలెక్షన్స్ చూపించేస్తాను. చూడండి ఒకసారి ఆర్టికల్, సూపర్ ఆర్టికల్. డైమండ్ ప్రింట్లో బ్లాక్ కలర్. ఇది వేరే ప్రింట్ వస్తుంది, జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి. అన్న జూమ్ చేయనా. బ్లాక్ కలర్ మన బాయ్స్ ఫేవరెట్ కలర్. బ్లాక్ కలర్లో డైమండ్ ప్రింటెడ్ ఇది కూడాను. ఇంకోటి వచ్చేసి ఇది చూడండి, ప్రింటెడ్ షర్ట్ లినెన్లోని. సమ్మర్ కలెక్షన్ వచ్చేసింది మన దగ్గరికి. సమ్మర్ ఇంకా రాలేదు, కలెక్షన్స్ వచ్చేసి అంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకో కలెక్షన్ చూడండి, ఎంత సూపర్ కలెక్షన్ అంటే ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత మంచిగానే ఉందంటే. ఆర్టికల్ పెట్టిన వెంటనే కౌంటర్లోని మీ కస్టమర్ పట్టుకుపోవడం గ్యారంటీ. ఇంకొక ఆర్టికల్ చూడండి, ప్రింటెడ్లోని బ్లాక్ కలర్లోని సూపర్ ఆర్టికల్. చెప్తున్నాను కదండి, మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ షర్ట్ మీకు నచ్చిందంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్కి వాళ్ళకి పెట్టండి. దీని ప్రైస్ కనుక్కోండి. ప్రైస్ అనేది షర్ట్ బట్టి వర్తబుల్ అండి. నిజంగా చెప్తున్నాను, నేను టచ్ చేసి చూస్తున్నాను, నాకు అర్థమవుతుంది. ఈజీగా మీరు మీ మార్జిన్ పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో కావాలో ఆయనకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.